హాయ్ ఫ్రెండ్స్, మనం యాదగిరిగుట్ట స్టార్ట్ అయ్యాం. యాక్చువల్గా మేము స్టార్ట్ అయింది అమీర్పేటలో స్టార్ట్ అయ్యాం. అమీర్పేటలో కరెక్ట్గా 2 o'clock స్టార్ట్ అయ్యాం. మనం ఇలా వరంగల్ హైవే ఎక్కేసాం. ఎక్కిన నేను మా ఫ్రెండ్స్ అన్నయ్య మొత్తం అందరం కలిపి యాదగిరిగుట్ట ఎప్పటి నుంచి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు కుదిరింది, వెళ్తున్నాం. అబ్బా లొకేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి బ్రో. అసలు ఆ దూరంగా కూడా సాయిబాబా బొమ్మ కనిపిస్తుంది, చాలా బాగుంది అసలు. అంత లాంగ్ మన కెమెరాకి అంత జూమింగ్ లేదు కాబట్టి అంతలా జూమ్ చేయలేదు, కానీ అబ్బాబ్బా హైవే మీద లొకేషన్స్ అయితే అసలు సూపర్ ఉంది. ఈ బాబేం సైడ్ ఇవ్వట్లేదు. ఇదేనండి స్వర్ణగిరి, మనం ఇన్స్టాలో చూస్తున్నాం కదా ఆ టెంపుల్. యాక్చువల్గా మా ప్లాన్ ప్రకారం అయితే కనుక ఇది ఈవినింగ్ వెళ్ళాలి, ఎందుకంటే బ్యూటిఫుల్గా ఉంటుంది కాబట్టి లొకేషన్స్ ఇవన్నీ. సో మనం వరంగల్ హైవే మీద స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇంకా అబ్బాబ్బా కొండ భలే ఉందండి అసలు. మనం యాదగిరికి 8 కిలోమీటర్లు ఉంది. కరెక్ట్గా 2 kilometers దాటాక మనకి స్లైట్ మన సర్వీస్ రోడ్కి వెళ్ళాలి. ఎగ్జాక్ట్గా కొంచెం ఇక్కడ నుంచి ఒక 1 kilometer లెక్క ఇదేనండి ఆర్చ్. ఇక్కడ నుంచి కరెక్ట్గా యాదగిరిగుట్ట 5 kilometers ఉంటుంది. అబ్బాబ్బా ఏమైనా ఉంది, వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ లొకేషన్ దగ్గర ఆగి ఫోటోలు దిగాలి ఖచ్చితంగా. ఈ లోపల శిల్పారామం వచ్చింది. శిల్పారామం చూసి హైటెక్ సిటీ వచ్చేసాం మళ్ళీ అనుకున్నాను, కాకపోతే ఇక్కడ కూడా ఉందండి శిల్పారామం. అదిగోండి యాదగిరి మన లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. చాలా పైన ఉంది, కొండపైన. మేము ఇంకా క్లోజప్ దగ్గరికి వెళ్ళాక విజువల్స్ అయితే చాలా బాగా వచ్చినాయి అనుకుంటున్నాను. చూడండి. నాకైతే నేను షూట్ చేసినప్పుడు ఈ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది నాకు. అసలు నెంబర్ 1 వచ్చింది అసలు ఈ వ్యూ లొకేషను. ఇక్కడ ఫోటోలు దిగలేదు కానీ చాలా బాగుందండి. నాకు కనుక నిజంగా కెమెరా ఉంటే కానీ ఫోటోషూట్ ప్లాన్ చేద్దామేమో. లోపల కూర్చొని బయట వ్యూని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాను అసలు. కానీ మనోడైతే చాలా కష్టపడుతున్నాడండి. మనం అయితే పైన కనిపిస్తుంది కదండి, ఆ పైకి వెళ్ళాలి మనం. సో ఇక్కడ కోతి నీట్గా తింటుంటే నేను మామూలుగా కాకుండా దాని వీడియో తీస్తున్నాను. దానికి వీడియో తీస్తాం నచ్చలేదేమో, తింటాం పాడేసి వెళ్ళిపోతుంది ఎందుకురా అని. ఫ్రీ బస్ ఆప్షన్ ఇక్కడ కూడా ఉందండి, అందుకే ఫ్రీ బస్ ఉంది కదా అని పైకి వెళ్దామని ఫ్రీ బస్ ఎక్కేసాం. మా ఫ్రెండ్స్. ఆర్టీసీకి చాలా రోల్ అయినట్టుంది, చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. మాటలు వినండి. ఎలా ఉంది బస్ ఎక్కడ? చాలా బాగుంది. చాలా రోజులు బస్ ఎక్కాం, ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదు. అదేమో అసలు ఇలా పైకి వెళ్తూ ఆ చుట్టూరు ఉండే లొకేషన్ చూస్తే అసలు చాలా చాలా బాగుందండి. అసలు లొకేషన్స్ పైకి వెళ్ళి కొద్దీ ఒక్కొక్క లొకేషన్ చాలా చాలా బాగుంది అసలు. యాక్చువల్గా పైనుంచి చూస్తే ఇక్కడ 3 హెలిప్యాడ్స్ ఉన్నాయండి. చాలా బాగుంది లొకేషన్ అయితే పైనుంచి వ్యూ అయితే. ఈ లోపల మనకి మన టెంపుల్ ఆర్చ్ వచ్చేసింది. నేను ఈ టెంపుల్ కోసం చాలా వీడియోస్ చూశాను, అసలు ఏంటని. చాలామంది వెళ్ళారు, మా ఫ్రెండ్స్ కూడా వెళ్ళారు. మనం దిగే లొకేషన్ వచ్చిందండి, మనం దిగిపోతున్నాం. ఇక్కడ మ్యాజిక్ ఏంటంటే మనం దిగనివ్వట్లేదు, వాళ్ళు ఎక్కేస్తున్నారు. ఇక్కడ ఆగండ్రా బాబు నేను దిగే వరకు. ఫ్రీ బస్ ఎక్కడ? ఏంది ఫ్రీ బస్? సీట్లన్నీ ఖాళీగా ఉంటాయి. ఇక్కడ ఈ బాబాయ్ చూడండి, సీట్ ఖాళీ అయినట్టు ఇంకా కచ్చి వేసి మరి సీట్ ఆపుతున్నాడు. అసలు అలా తీస్తారా కానీ చాలా కష్టంగా ఉంది. నేను కెమెరా పట్టుకుని జనాల మధ్యలో నుంచి వీళ్ళేమో ఎక్కేస్తున్నారు తప్పించి నన్ను దిగనివ్వట్లేదు వాళ్ళు. అబ్బాబ్బా కానీ కష్టం. ఫ్రీ బస్సు ఇంకా వస్తాయి, ఫ్రీ అన్నప్పుడు ఉంటాయి. ఆగొచ్చు కదా అందరూ, ఇంకా బస్సు వెళ్ళినట్టు ఎక్కేస్తూ ఉన్నారు. దర్శనం అయితే కంప్లీట్ అయింది. హానెస్ట్గా చెప్తున్నాను, టెంపుల్ మస్ట్ విజిట్ చేయొచ్చు. ఎంటర్ అయినండి పాజిటివ్ వైబ్స్ అసలు టెంపుల్లో. అలా లోపల చాలా బాగుంది అసలు. టెంపుల్ ఎంటర్ అయినండి ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చిందని చాలా బాగుంది అసలు. లక్ష్మీనరసింహ స్వామి మనకి కొండ కింద నుండి దర్శనం ఇస్తారు. చాలా బాగున్నది అసలు టెంపుల్. యాక్చువల్గా ఫోన్స్ అయితే అలౌడ్ లేదండి. నేను మళ్ళీ కిందకు వచ్చి అప్పుడు రికార్డ్ చేసిన తర్వాత కింద నుంచి మళ్ళీ ఫోన్లు పైకి పట్టుకెళ్తున్నా. ఇది ఆర్చ్.
నిన్న మా ఫోన్లు తీసుకుని పైకి వెళ్తున్నాను. రోడ్ అయితే చాలా స్లోప్గా ఉంది, కొంచెం దాన్నే కిందకి వెళ్ళిపోతాం. అయిపోయిన తర్వాత చిన్నగా ఫొటోస్ దిగామండి. ఫొటోస్ చాలా బాగా వచ్చింది. నిజంగా చెప్తున్నా, హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా టెంపుల్ విజిట్ చేయండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సైనింగ్ ఆఫ్, కంటిన్యూ. ఇంకో వీడియో వస్తుంది, స్వర్ణగిరి వీడియో.